పేపర్స్ ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఎన్నికలు ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేనో కౌన్సిలర్నో చేసేటువంటి ఎన్నికలు కావు కాబట్టి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా శ్లాఘిస్తున్నటువంటి నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మూడోసారిని వారు గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విధానం, కనీసం ఈ జిల్లా సమస్యలను లేవలెత్తలేకపోవడం అనేటువంటి అంశాలు ప్రజల మదిలో ఉన్నాయి. 3 సంవత్సరాల టెన్యూర్లో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పేద ప్రజల గొంతుకగా నిలబడినటువంటి విధానాన్ని కానీ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. నరేంద్ర గారి తర్వాత మళ్ళీ మెదక్ పార్లమెంట్ మీద కాషాయ జెండా ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎగురుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా మాకు అదే రీతి లోపల కనబడతా ఉంది. ఆదరించిన సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా, ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టకూడదనేటువంటి చిన్న గీతను మర్చిపోవడం అనేది దురదృష్టకరం. ఆయనే చెప్తాను, నేను 30 ఏళ్ళు కలెక్టర్ చేసిన అని. మరి 30 ఏళ్ళు కలెక్టర్ చేసిన ఆయనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టకూడదనేటువంటి మాట ఎందుకు మర్చిపోయింది అనేది ఆయన చెప్పాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకి 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు పొట్టగొట్టినారు. మీరు 10 సంవత్సరాలుగా మీరు ఎట్లయితే పైసలు పంచడానికి డిఆర్డిఏ సెర్ఫ్ ఉద్యోగులను వాడుకొని, సిఏలను వాడుకొని, ఊర్లలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులతోటి తప్పుడు పనులు చేపించి మీరు గెలుస్తూ వచ్చినారో డబ్బులు పంచి, ఇప్పుడు ఆ విధానం చెల్లదు అని అంటున్నాం. తప్పుడు పనులు ఇన్ ద సెన్స్ ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం డబ్బులు పంచడం అనేది తప్పు పని. అట్లాంటి పనికి వాళ్ళని పావులుగా చేసుకున్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సవినయంగా చేసే అప్పీల్ రాష్ట్ర వ్యాప్తంగా, అన్న మీరు ఎన్నికల విధులు తప్ప, వెంకట్రామరెడ్డి ఈజ్ నో మోర్ కలెక్టర్, హరీష్ రావు ఈజ్ నో మోర్ మినిస్టర్. ప్రభుత్వ విధులు ఎన్నికల విధుల మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని చాలా స్పష్టంగా గమనించండి. 106 మంది కుటుంబీకులకు నష్టం జరిగితే నాకు నష్టం జరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కానీ వెంకట్రామరెడ్డి గారు లాగా విల్లాల దావత్ చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని టీవీలకు బయట ఇవ్వలేదు రఘునందన్ రావు. ఉగాది రోజు కూడా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాడు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే, నిజంగా నీకు ఎన్నికల నియమావళి మీద నీకు అవగాహన ఉంటే ఎందుకు పిలిచిన వాళ్ళని మీటింగ్కి, ఎందుకు నష్టం చేసిన వాళ్ళని? నేను ఎన్నికల సంఘాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. అమాయకులు, చిరుద్యోగులు, పేదలు మా పాత కలెక్టర్ కదా అని పిలిస్తే ఏమైనా పోకపోతే కష్టమవుతుందని వచ్చినటువంటి చిరుద్యోగుల మీద చర్య తీసుకున్నారు కదా కలెక్టర్ గారు. మరి ఇంత తప్పు చేసిన ఆయన, చదువుకున్న ఆయన, జిల్లా మ్యాజిస్ట్రేటు, కలెక్టరు, ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి కూడా పనిచేసిన ఆయన ఈ తప్పు చేసింది కదా. ఆయనను ఎందుకు మీరు ఎన్నికలలో పోటీ చేయకుండా నివారించారు అనేది ఇలా ఎన్నికల సంఘం ముందు నేను ఉంచుతున్నటువంటి ప్రశ్న. ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. పబ్లిక్ ఆలోచించాల్సినటువంటి అంశం. రఘునందన్ రావుకి తెలియదు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టిండు, లేదా ఇంకొక ఆయనకు తెలియదు మీటింగ్ పెట్టిండు అంటే అది వేరు. అన్నీ తెలిసినావు నువ్వు కదా, నువ్వే కదా ఎన్నికల అధికారివి. చాలా ఎన్నికలకు మీరు ఎన్నికల అధికారిగా పనిచేసారు కదా. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు కదా కలెక్టర్ గారిని. నీకు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టొద్దని తెలియదా? ఏం చేద్దామని మీటింగ్ పెట్టినావు? డబ్బులు పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు గెలవాలనుకుంటున్నావు? నువ్వు గెలిచి ఏం చేస్తావో ప్రజలకు చెప్పు. 2021లో ₹1 ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండు కేసీఆర్. 2021 నుంచి నీకు వచ్చిన 3 సంవత్సరాల ఎమ్మెల్సీ నిధుల్ని నువ్వు ఏడ ఖర్చు పెట్టినావో చెప్పు. ఇలా చెప్తున్నావు కదా మెదక్ ఎంపీ గెలిస్తే 100 కోట్లు ఖర్చు పెడతా అని. 2021లో మీరు ఎమ్మెల్సీ అయినారు కదా వెంకట్రామరెడ్డి గారు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24కి వచ్చినాం. ఎందుకు మరి 3 ఏళ్ళకోలే 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. నీకు అధికారం ఎందుకు కావాలంటే కోకాపేట పక్కన ఎకరా 100 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. పైసలు ఎవరి బినామీవి తేలుస్తాం, తప్పకుండా తేలుస్తాం. ఇవన్నీ తేల్చాలి. ఖచ్చితంగా ప్రజా తీర్పు రావాలి. వెంకట్రామరెడ్డి అనటానే బీఆర్ఎస్ మీద ప్రేమ కొద్ది చేస్తలేడు. బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా ఆయనతోటి పోటీ చేపిస్తున్నారు. పైసలు ఉన్నాయి ఖర్చు పెట్టి గెలుద్దామని చేస్తున్నారు. దాంట్లో భాగంగా అమాయకులైనటువంటి ఉద్యోగులను తీసుకుపోయి వాళ్ళతోటి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాకలో ఏ ప్రయోగం చేసిందో అదే ప్రయోగం చేద్దామని మళ్ళీ హరీష్ రావు ఆలోచించిండు. పాపం ప్రయోగం బెడిసి కొట్టింది. వాళ్ళని కూడా హరీష్ రావు కాపాడలేడు. అందుకని సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్, దయచేసి హరీష్ రావు ట్రాప్లో పడకండి. హరీష్ రావు కుటుంబంలో ఒకరిద్దరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయినరు. త్వరలోనే హరీష్ రావు గారు, వెంకట్రామరెడ్డి గారు, ఇంకో మిగతా వాళ్ళంతా కూడా అదే లైన్లో ఉంటారు. కాబట్టి జైల్లో నుంచి పరిపాలన మనకొద్దు, కేజ్రీవాల్ వద్దు, మనకు కావాల్సింది అన్నా హజారేలు కావాలి. దయించి ఆశీర్వదించుర్రి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించమని సిద్దిపేట ప్రజలకి, మెదక్ పార్లమెంట్ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. మీరు గత ఉప ఎన్నికలలో 2 ఎడ్లు ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అన్నారట కదా, అది అమలు చేయలేదని చెప్పి ఈ ఎన్నికలలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు.
సో మంచి ప్రశ్న అడిగినావున్నా. మాకు ఇది భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి ఒక పుస్తకం ప్రింట్ చేసిర్రు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో 2018. కేటీఆర్ కాబోయే యువరాజు అన్నట్టు December 7 రిజల్ట్ వచ్చే కంటే ఒక రోజు ముందు ప్రముఖ టీవీ ఛానళ్ల కూర్చొని చెప్పిండు, January 1 నుంచి 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. 2018 డిసెంబర్లో మీ నాయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, December 13. మరి మీరు ఇవ్వలేదు కదా నిరుద్యోగ భృతి. నేను అది ఆ పాంప్లెంట్ అనేది 2020 బై ఎలక్షన్స్లో ఇచ్చిన పాంప్లెంట్ కాదు, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్. మీలాగా ఒక మీడియా మిత్రుడు వ్యవసాయం డెవలప్మెంట్కి ఏం చేస్తామంటే రైతన్నలు అడిగినప్పుడు వారికి కావాలంటే 2 ఎడ్లు నాగలి ఇస్తామని చెప్పినాం. ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు. హరీష్ రావుని పెట్టుకోమన్నారు, ఇస్తాం 2 ఎడ్లు నాగలి. లేదా ప్రభాకర్ రెడ్డిని పెట్టుకొని వ్యవసాయం చేయమన్నారు, బరాబర్ ఇస్తాం. నేను 10,000 మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చిన, దాదాపు 300 నుంచి 400 మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చిన, 250 మంది ఆడపిల్లలు హైదరాబాద్కి పోయి టెట్ కోచింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుందని ₹1 ఖర్చు లేకుండా టెట్ కోచింగ్ ఇచ్చిన, అన్నం పెట్టినా, యూనిఫామ్ ఇచ్చిన, ట్రాక్లు ఇచ్చినాం. మేము ఇది నా పనితీరు. మీరేం చేస్తారు? ఎంతసేపు క్లబ్బులు కావాలి, పబ్బులు కావాలి, మంది దగ్గర పైసలు తెచ్చుకోవాలి. మీ మేనిఫెస్టో మీరు అమలు చేయని వాళ్ళు. నా దిక్కు 1 ఏళ్ళు చూపెడుతుంటే మీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. తీసుకొని రా. 2018 పాంప్లెంట్ అది. 2018 మీ మేనిఫెస్టో, నా పాంప్లెంట్ రెండు పక్క పక్కన పెట్టుకుందాం. 2018లో నన్ను దుబ్బాక ప్రజలు గెలిపియలేదు, అయిపోయింది ఆ పాంప్లెంట్ సెన్స్. ఇది నా మాట కాదు, నీ మామని అడుగు చెప్పిండు. 2014లో నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మాట వాస్తవం, చేయలేదు. ఎలక్షన్స్కి పోయినా ప్రజలకు 2018లో 88 సీట్లు ఇచ్చిర్రు. ఇక నేను చెప్పిన మాట అయిపోయింది కదా అన్నాడు. మర్చిపోయినా ఏంది? కావాలంటే బయట పంపిస్తాం మీకు. హరీష్ రావు కొంచెం జ్ఞాపక శక్తి ఉంటలేదు ఈ మధ్యలో. ఆలోచించమనుండ్రి. ప్రతిదానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. చాతనైతే కోమటి చెరువు చౌరస్తాకు, అంబేద్కర్ విగ్రహం గారికి, వాళ్ళ మేనిఫెస్టో మీద, మా మేనిఫెస్టో మీద నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ.